బీజేపీ కూడా ఆరోపిస్తోంది. అసలు వాస్తవానికి సింగరేణికి సంబంధించిన అంశంలో ఏం చెప్తారు సార్? శ్రీనివాస్ గారు, మీకు సంధ్యారాణి గారికి ప్యానెల్లో ఉన్న మిత్రులందరికీ నమస్కారం. రెండు విషయాలు మనం మాట్లాడుకోవాలి. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఈ బోనస్ ఇచ్చారు. సింగరేణి గురించి ఒక చరిత్ర చెప్పుకోవాలి. మనం బోనస్ ప్రకటిస్తున్నారు కానీ సింగరేణి ఇవాళ కాదు, మొదలైంది నిజాం కాలంలో మొదలైంది. మనకు ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి మొదలుకొని, కొత్తగూడెం నుంచి మొదలుకొని వరుసగా గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్న వరంగల్ జిల్లా కానీ, కరీంనగర్ జిల్లా కానీ, ఆదిలాబాద్ జిల్లా వరకు, అంటే మనకు బెల్లంపల్లి, మందమర్రి వరకు ఇది విస్తరించింది సింగరేణి కాంగ్రెస్. అంటే బొగ్గు వెలికి తీయడం, దాన్ని అమ్మడం. ఇది మొదట్లో నిజాం కాలంలో ప్రారంభించిన తర్వాత, భారత ప్రభుత్వం వచ్చిన తర్వాత దీన్ని సొంతం చేసుకున్నది. నిజాం నుంచి మన భారత ప్రభుత్వంలో యూనియన్లు కలిసింది కనుక సొంతం చేసుకున్నాం. ఆ రకంగా చూసుకుంటే మనకు ఇవాళ దీన్ని స్వతంత్రం వచ్చిన తర్వాత 51% ఏమో రాష్ట్ర ప్రభుత్వం, 49% కేంద్ర ప్రభుత్వాన్ని చేసుకొని చేస్తున్నాం ఇవాళ. అంటే 49% ఏమో కేంద్ర ప్రభుత్వం వాటా ఉంది ఇందులో, రాష్ట్ర ప్రభుత్వం వాటా 51 రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. ప్రత్యేక తెలంగాణ వచ్చిన తర్వాత మనకు అద్భుతంగా లాభాల బాటలు ప్రవేశింది. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మనకు ఒక రకంగా చెప్పని నష్టాలు వచ్చినాయి. అక్కడ నష్టాలు వస్తున్నాయి, దాన్ని ప్రైవేటీకరణ చేసే ప్రయత్నం కూడా చేశారు. దాన్ని అడ్డుకున్నాం, కార్మిక సంఘాలు అడ్డుకున్నాయి. ఇవాళ అద్భుతంగా 2450 కోట్ల రూపాయల లాభాలు సాధించింది ఈసారి. కానీ పోయినసారి బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మనకు 43 నుంచి 45% లాభాలను కార్మికులు పంచిచ్చారు. ఇవాళ 34% అంటున్నారు. నా ఉద్దేశం ఏంటంటే కార్మికుల శ్రమ చెమట. నేను ఆ గనుల్లో తిరిగిన వాడిని, ఆ కార్మిక సంఘాలతో మాట్లాడిన వాడిని, గనుల్లో ఓపెన్ కాస్ట్ గనుల నుంచి మొదలు పెడితే లోపలికి మన డైరెక్ట్ గా పెద్ద పాత గనుల్లో కూడా పోయిన వాటిని చెప్తున్నాను. వాళ్ళ కష్టం తక్కువది కాదంటున్నాడు. ఇంకోటి ఏంటంటే ప్రభుత్వ రంగంలో ఈ పరిశ్రమలు ఉంటే ఎట్లాంటి లాభం అనేది సింగరేణి కాంగ్రెస్ మంచి ఉదాహరణ మనకు. ఎందుకంటే కార్మికులకు లాభాలు పంచిస్తున్నది కదా. 34% అంటే 822-24 కోట్ల రూపాయలు ఇవాళ కార్మికుల పరం అవుతున్నాయి. ఆఖరి కాంట్రాక్ట్ కార్మికుడు కూడా 5,000 నుంచి 5,500 రూపాయలు లాభపడుతున్నారు. టోకున ఇక ఆయనకు వేరే ఉండదు. మిగతా ఉద్యోగుల విషయానికి వస్తే శ్రీనివాస్ గారు, వరుసగా మనకు వాళ్ళ స్కాడర్ని బట్టి, వాళ్ళ ఉద్యోగ బాధ్యతలను బట్టి వాళ్ళకు ఒక్కొక్కరికి 60-70 వేల రూపాయలు వచ్చే అవకాశం, ₹1,00,000 దాకా వచ్చే అవకాశం ఉంటుంది ఒక్కొక్కరికి చూస్తున్నాం మనం. కనుక అట్లా 54,000 మంది ఉద్యోగులు పెద్ద ఎత్తున పనిచేస్తున్న వాళ్ళు, మెల్లమెల్లగా ఇప్పుడు తట్టమోసే వాళ్ళు తక్కువైండ్రు. ఇటు లేబర్ కూడా మనకు ఆధునిక టెక్నాలజీ వచ్చిన తర్వాత కొంత గతంలో ఉన్నంత మంది పనిచేస్తలేదు. కాకపోతే కారుణ నియామకాలు కానీ, వారసత్వ నియామకాలు కానీ వాటిలో నిర్ణయం తీసుకోకపోవడం వల్ల ఇంకొక 4-5 వేల మంది కార్మికులకు అన్యాయం జరుగుతుంది. ఇది కూడా రేవంత్ రెడ్డి ఆలోచించారు. రేవంత్ రెడ్డి గారు ఒక ఆశయం పెట్టిందంటే, పెడతానంటే ఆశ, కొడతానంటే భయం అనేది తెలంగాణలో సామెత. కనుక ఆయన ఈ 34% సరిపోదు, ఇంకా దీపావళి ధమాకా ఉంది, దీపావళి కూడా మేము తీరుస్తామంటారు. మంచిది. నా ఉద్దేశం ఏంటంటే లాభాలను కార్మికులకు, శ్రమ చేసే కార్మికులకు పంచే క్రమం ఏదైతుందో అది భారత ప్రభుత్వం ఏదైతే మనకు దీనిలో ఒక సింగరేణి కాంగ్రెస్ మాత్రం అమలు చేస్తుంది. మిగతా వాటిల్లో పెద్దగా అమలు కాదు ఇది. దీనివల్ల 2 లాభాలు అంటున్నాడు. ఒకటి, ఈ మధ్యన జిఎస్టీ ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి. జిఎస్టీ వల్ల కేంద్ర ప్రభుత్వం ఇవాళ చాలా ధరలు వచ్చినాయి. ఉదాహరణకు గాడ్జెట్స్, అంటే ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్, వీటి విషయంలో కూడా కార్ల వరకు, నిత్యావసర సరుకు నుంచి కార్ల వరకు ధరలు దిగొచ్చినాయి. చూడండి మీరు, ప్రతిసారి దసరా, దీపావళికి, ముఖ్యంగా దసరా అనేది పెద్ద పండుగ తెలంగాణలో కనుక బోనస్ ప్రకటిస్తే ఈ బోనస్ డబ్బులు అన్నిటినీ ప్రజలు ఖర్చు పెట్టేస్తారు. ధనవంతులు అదాని, అంబానీ ఉందనుకోండి, వాడు దాచుకుంటాడు, వాడు ఖర్చు పెట్టాడు సమాజం మీద. కానీ ఏదైతే పేదలు ఉన్నారో, మధ్యతరగతి వాళ్ళు ఉన్నారు, కార్మికులు ఉన్నారు, వ్యవసాయదారులు ఉన్నారు, వాళ్ళకి ₹10 లాభం వస్తే ₹10 ఖర్చు పెట్టేసేస్తారు. అట్లా మనకి ఏమైందంటే జాతీయ ఆదాయానికి ఊతం అవుతుంది. మళ్ళీ పన్నులు వస్తాయి కదా. మనం ఇచ్చే బోనస్ మీద వాళ్ళు ఖర్చు పెడితే మళ్ళీ పన్నులు వస్తాయి. చూడండి, మన కొత్తగూడెం నుంచి మొదలుపెట్టి మంచిర్యాల వరకు, ముఖ్యంగా మంచిర్యాల పెద్ద పట్టణం ఈ మొత్తం పరివాహక ప్రాంతంలో, మంచిర్యాలలో ఈ దాదాపు 60-70 మనకు ఎలక్ట్రానిక్ షాపులు ఉంటాయి. ఎందుకు ఉంటాయి అక్కడ అంటే, ఈసారి 32 ఇచ్చిన టీవీ ఉన్నాడు, 62 పోతాడు. లేకుంటే చిన్న కారు ఉన్నాడు, పెద్ద కారు తీసుకుంటాడు. చాలా మంది కార్మికులు కూడా వాళ్ళ కార్లలో తిరుగుతున్నారు. కారణం ఏంటంటే వాళ్ళ లాభాల మీద వాళ్ళకి బోనస్ వస్తుంది కనుక. అంటే ప్రతి వ్యక్తి కూడా ఖర్చు పెడతారు కనుక దానివల్ల మళ్ళీ పన్నుల రూపంలో ప్రభుత్వాలకు, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు జిఎస్టీ ఉంది కదా, ఆదాయం వస్తుంది. ఈ మధ్యన గాడ్జెట్స్ ధరలు కూడా తక్కువ కావడం వల్ల జిఎస్టీ వల్ల ఇంకా బిజినెస్ పెరిగే ప్రమాదం ఉంది. కానీ ఒక పెద్ద ప్రమాదం ఏంటంటే, అక్కడ మీరు మంచిర్యాల బండి 60 నుంచి 70 ఆసుపత్రులు ప్రధానంగా పనిచేస్తున్నాయి అక్కడ, ప్రైవేట్ ఆసుపత్రులు. దాని కారణం ఏంది? మరి వాళ్ళు ఏదైతే లాభాలు పొందుతున్నారో వాళ్ళకు ఆరోగ్యపరంగా అన్ని సమస్యలు కూడా ఉన్నాయి. ఇలా కిడ్నీలు ఫెయిల్ అవుతున్నాయి, అక్కడ బ్రీతింగ్ ప్రాబ్లం ఉన్నది బొగ్గనల వల్ల. మొత్తం సింగరేణి కాలేజీలో అక్కడికి ఇక్కడ చూస్తే ఒక్క మంచిర్యాలలోనే ఒకే వీధిలో 60-70 ఆసుపత్రులు, అంత మహా అయితే 3 కిలోమీటర్ల పరిధిలో ఉంటుంది అది మంచిర్యాల ఉన్నది. ఎందుకున్నది
అంటే ఆరోగ్య సమస్యలు కూడా వస్తున్నాయి. అంటే ఇటు లాభాలు వస్తున్నాయి, కానీ వాళ్ళ ఆరోగ్యాలు పణంగా పెట్టి చేస్తున్నారు తప్ప కనుక ప్రభుత్వ ఆసుపత్రులను మెరుగు చేసి, నా ఉద్దేశం ఏంటంటే బోనస్ ఇవ్వడం ఒకటైతే, ఒక సూచన ఏంటంటే మొత్తం గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్న ఈ సింగరేణి కార్మికులకు మంచి వైద్యాన్ని అందించే ప్రభుత్వ రంగంలో అందిస్తే అప్పుడు వీళ్లకు ప్రతి సంవత్సరం వైద్యం మీద పెట్టే ఖర్చు పోతుంది. రెండోది మంచి స్కూల్స్ కూడా లేవు, సింగరేణి కాలేజీలో స్కూల్స్ కూడా మంచివి లేవు, స్కూల్స్ కూడా పెట్టాలి. రెండు, విద్యా ఆరోగ్యం కనుక ఫ్రీ అందిస్తే ఈ వ్యక్తిగత లాభాలు ఇవ్వకండి, ఇచ్చేయండి, వద్దన్నారు. కానీ ఆరోగ్యానికి విద్యకు సంబంధించిన అంశాలలో శ్రద్ధ తీసుకోకపోతే రేపొద్దున వీళ్ళు మీ ఇచ్చే బోనస్ అంతా కూడా ఆరోగ్యానికి విద్యకే పోతుంది. సామాన్యుడు కూడా ₹1,00,000 పెట్టి చదివించాల్సి వస్తున్నది. సామాన్యుడు కూడా ఒక ఇంట్లో ఒకరు జబ్బు పడితే మీరు ఇచ్చే బోనస్ మొత్తం ఒకరి జబ్బుకు సరిపోతుంది. కనుక ఈ రెండింటిని పట్టించుకుంటే మీరు ఇచ్చిన లాభాలతో పాటు ఇది కూడా ఉంటుంది. ఈ రెండింటిలో సింగరేణి కాలేజ్ అశ్రద్ధ చేస్తుందని నేను అంటున్నాను. దాన్ని శ్రద్ధ వహించి విద్యా ఆరోగ్య సౌకర్యాలు మెరుగుపరచాలని కోరుకుంటున్నాను. ఓకే, రామ్మోహన్ గారు, వాస్తవానికి మరి బీఆర్ఎస్ ఇమీడియట్గా స్పందించింది ఈ 34% వాటా విషయంలో. సో దాంట్లో మరి సింగరేణి తరపున వాదన ఏమి వినిపిస్తుందంటే, సింగరేణి డెవలప్మెంట్ కోసం ఒక 2,000 కోట్లు ఏదో వినియోగిస్తున్నారని చెప్తున్న పరిస్థితిలో